రెడ్డి ప్రభుత్వం ప్రజా కంటకంగా మారి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిన పూర్తి స్థాయిలో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రజల పక్షాన గొంతు విప్పుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కార్యకర్తల్ని కూడా దుర్మార్గంగా అక్రమ కేసులు పెడుతూ నిర్బంధిస్తూ పోలీసుల ద్వారా వేధిస్తూ రాక్షసానందం పొందుతూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఆనాడు ఎన్నికల్లో ఓట్లు కావాలి బీసీలకి కాబట్టి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 19 నెలలైనా 580 రోజులు దాటినప్పటికీ ఇప్పుడేదో కంటి తుడుపు చర్యగా ఏదో దాని మీద ఏదో నిర్ణయం తీసుకొని ఏదో చేయబోతున్నట్టు డ్రామాలు కొడుతుంటే బీసీల పట్ల ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మా పార్టీ మా బీసీ నాయకులు ఇవాళ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసి మీరు ఏదో తూతు మంత్రంగా చేస్తే ఊరుకోము అని చెప్పి తమ నిరసన స్వరాన్ని తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నారు. దానికి బెంబేలెత్తిపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మా బీసీ నాయకులు ముఖ్యంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ గారు, మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మా నాయకుడు నాగరాజ్ గారు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసి అక్రమంగా తీసుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినారు. పార్టీ హైకమాండ్ వెంటనే స్పందించి సీనియర్ నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పంపించి లీగల్ టీంను పంపించి ఈ చర్యను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఇటువంటి అక్రమ కేసులు వేధింపుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కుతామనుకుంటే అది మీ భ్రమ అవుతుంది. ఎందుకంటే ఉద్యమకారులం 14-15 ఏళ్ళు కొట్లాడి జైళ్లు కేసులు నిర్బంధాలు భరించి తెలంగాణను తెచ్చుకున్న వాళ్ళం. ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన చేసే పోరాటంలో డెఫినెట్గా ప్రజల గొంతుకగా మీరెన్ని కేసులు పెట్టినా బలంగా కొట్లాడతాం, ఇంకా మొండిగా తయారవుతాం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేరిట తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు. ఏ శాఖ పనిచేస్తలే, ఏ అధికారి పనిచేస్తలే తెలంగాణలో, కేవలం పోలీసు శాఖనే పనిచేస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. ఇవాళ ఒకటే మాట మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, చెప్పిన 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా 420 హామీలు, మీ చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, మీ కామారెడ్డి బీసీ డిక్లరేషను, మీ వరంగల్ రైతు డిక్లరేషను, మీ సరూర్ నగర్లోని నిరుద్యోగ డిక్లరేషను, అవన్నిటిని మీరు అమలు చేసేంత వరకు తెలంగాణ ప్రజల పక్షాన బలమైన గొంతుకగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం, ముందుకు సాగుతాం. నేను పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు పారదర్శకంగా ఉండండి, పద్ధతిగా ఉండండి. అంతే తప్ప ఏకపక్షంగా మీరు ముందుకు పోయినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము చూస్తూ ఈ ప్రజానికం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా పోలీస్ సోదరులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మేము కూడా చాలా కంప్లైంట్స్ ఇస్తున్నాం, ఎక్కడ కేసులు అవుతలేవు. మరి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే కేసులు అవుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదనే కేసులు అవుతూ ఉన్నాయి. వీళ్ళ మీదనే అక్రమంగా నిర్బంధాన్ని పోలీసులు ప్రయోగించడాన్ని కూడా ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. కేవలం పోలీసుల ద్వారా, పోలీసు శాఖ ద్వారా ప్రజల పక్షాన కొట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గొంతు నొక్కుతామనుకుంటే అది సూర్యుని మీద ఉమ్మివేసి